సార్ 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 ముయ్యకండి సార్ సార్ దయచేసి నన్ను కాపాడండి సార్. ఉదయం జాగింగ్ వచ్చినప్పుడు పడ్డాను సార్. 5 గంటల నుంచి అరుస్తున్నాను. ఎవరికి నా మాటలు వినిపించడం లేదు సార్. దయచేసి నన్ను పైకి లాగండి సార్. ఈ దుర్వాసన భరించలేకపోతున్నాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. చూసారా, ఈ కార్పొరేషన్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మీది మ్యాన్ హోల్లో పడ్డారు. అలాంటి వాళ్ళని ఉరి తీయాలి. ఎప్పుడు ఎక్కడ? హలో, దీనికి కూడా 3వ సాక్షిని చూపించు. మేడం, చేసిన తప్పులు ఒప్పుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సాక్ష్యాలు అడుగుతూ ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. నీకు కనువిప్పు కలిగించాలనే నేను ముద్దు పెట్టుకున్నాను తప్ప నీ మీద మోజుపడి మాత్రం కాదు. అదేంటి అంత సైలెంట్ గా వచ్చి కూర్చున్నా? బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు గలగలా నవ్వుతూ వచ్చేదానివి. ఈ రోజు ఎందుకు అదోలా ఉన్నా? ఏమైంది నీకు? ఏం జరిగింది? ఇవాళ అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. అది తప్ప ఉప్ప అని తెలియక ఆలోచిస్తున్నాను. అసలు జరిగిందేంటో ముందు నాకు చెప్పు స్వప్న. అది తప్పో నేను తెలుస్తానికి ముద్దుతో తాళం వేశాడంటే వాడు సామాన్యుడు కాదనిపిస్తోంది. నో డౌట్ ఇస్ వెరీ క్లెవర్. ఇప్పుడు నాకు తెలిసింది నీ మనసులో ఉండేది బాధ కాదు, లవ్ అని. నువ్వు చెప్పింది నిజమే. ఎలా ప్రేమించాలి అనేసరికి తన మొదటి చూపుకే బౌల్డ్ అయిపోయాను. ఏమైందని చూసేసరికి నా మనసుని క్షణంలో దోచేశాడు. తను ఎక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, తను ఎక్కడుంటాడో తెలిస్తే కదా నీకు చెప్పేది. అతని బైక్ నంబర్ చెప్పు, అడ్రస్ నేను పట్టుకుంటాను. ఉన్న 2 కళ్ళు అతన్ని చూసేందుకే సరిపోలేదు, ఇంకా బైక్ నెంబర్ ఎక్కడ చూసేది? అయితే నా వల్ల కాదమ్మా. ప్లీజ్ ఆశా, నువ్వే ఎలాగైనా అతని అడ్రస్ వెతకడానికి ప్లాన్ చేయి. వెరీ సింపుల్. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? అవునే, వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇద్దాం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక రౌడీ రాస్కల్ నడి రోడ్డు మీద నా కార్ ఆపి నన్ను కిందకి లాగి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. రేప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఓ, ఆ కిస్ అండ్ రన్ కేసా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని అరెస్ట్ చేయండి సార్. ఎలా ఉంటాడు? వెల్ ప్లీజింగ్ పర్సనాలిటీ, గుడ్ అపియరెన్స్, చూడ్డానికి హీరోలా ఉంటాడు సార్. కంప్లైంట్ రాసివ్వండి, కేసు టేకప్ చేస్తా. కంప్లైంట్ అక్కర్లేదు సార్. ఏ? మనసులో ఏదో ఒక చోట తను మంచివాడేమోనని నాకు అనిపిస్తుంది. ఏమైంది? ఏమైంది? నువ్వు వేసిన మీ అమ్మ తెలియదురా? అమ్మా 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 క్షమించమ్మా. అమ్మా నువ్వు దొరకలేదమ్మా. అమ్మా ఎవరికో వేసిన నీకు తెలియదమ్మా. అమ్మా అయ్యో చూడమ్మా. అమ్మా నేను నిన్ను రాయితో కొట్టి తప్పు చేశానమ్మా. మిస్టర్, మీ అమ్మకి దెబ్బ తగిలితే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు. అదే ఇంకో తల్లికి తగిలితే నీలాగే ఆ తల్లి పిల్లలు కూడా బాధపడరా? అవును సార్, నేను చాలా తప్పు చేశాను సార్. ఈ స్ట్రైక్ చేయమని మీకెవరు చెప్పారు? సార్, ఆ ఎక్స్ఎమ్మెల్యే మాకేవేవో ఆశలు రేపి మా చేత స్ట్రైక్ చేయించారు సార్. చూడండి, ఈ బస్ ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఎవరిది? మనదే సార్. అంటే మన బస్సుని మనం రాళ్లతో కొట్టి నాశనం చేస్తే ప్రభుత్వం మళ్ళీ కొత్త బస్సులు కొనాలి. కొంటే టికెట్ రేట్లు పెంచుతారు. ఆ పెంచిన రేట్లు తిరిగి మనమే భరించాలి. మీరు చెప్పింది నిజం సార్. గుడ్. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు అధికారం కోసం ఏమైనా చేస్తారు, మీ చేత ఏదైనా చేయిస్తారు. అలాంటి వాళ్ళ మాటలు విని మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. మాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇంకెప్పుడు మేము వాళ్ళ మాటలు నమ్మం సార్. గుడ్. మూవ్. చూడమ్మా, పిల్లల్ని కనడం మాత్రమే కాదు, వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారు,
ఎవరితో తిరుగుతున్నారు అని వాళ్ళను కంట కనిపెట్టడం మీలాంటి తల్లిదండ్రుల బాధ్యత. మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ గారు. ఆ జాగ్రత్త నాకు ముందే ఉండుంటే నా కొడుకు చేత రాయితో కొట్టించుకునే ప్రమాదం నాకు తప్పేది. ఓకే ఓకే, ముందు అమ్మని హాస్పిటల్. చూసావా నీ సెలెక్షన్ ఎంత బాగుందో. నీ బాయ్ ఫ్రెండ్ ని చూసి నాకే ఈర్ష్యగా ఉంది. చేతికి దొరకట్లా, నోటికి అందట్లా. నాకు లక్ ఏంటి, నీకు ఈర్ష్య ఏంటి? చెట్టు మీద ఉన్న మామిడి పండును రాయితో కొడితే పడిపోతుంది అంటే అయ్యో పిచ్చిదానా, ఆయన అంతటా ఆయనే వచ్చి నీ ఒళ్ళో వాళ్ళే రకం కాదు. నువ్వే వెళ్ళి ఆయన వెంట పడాలి. ఎస్, మీరా? ఏంటి విషయం? వచ్చిన గెస్ట్ ని బయట నిలబెట్టి. ఓ ఐఎమ్ సారీ. రండి థ్యాంక్ యూ. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి ఇలా వచ్చారు? నిన్న స్టూడెంట్ స్ట్రైక్ లో రాయి వేసిన అబ్బాయి, రాయితో దెబ్బతిన్న తల్లికి మీరు చెప్పిన సందేశం నాకు చాలా బాగా నచ్చింది. మీ ఆలోచనలు, మీ భావాలు అందరికీ ఆదర్శప్రాయమైనవి. తర్వాత ఆ రోజు ముద్దుతో నా నోరు మోయించారు. మీ స్పర్శతో చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఐ లవ్ యూ. మీరు చాలా ఎక్సైట్ అవుతున్నారు. నేను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని. నాలాంటి వాళ్ళకి ఈ సమాజంలో అనుక్షణం టెన్షనే. 100 ఏళ్ళు మన ఆయుష్ అయినా దినదిన గండాలు ఎక్కువ. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ సుఖపడలేరు. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఏ క్షణంలోనైనా చావు రాదని గ్యారంటీ ఏంటి? అది నా అదృష్టం, నా తలరాత. కోరుకున్న వాణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకోవడంలో ఉండే సంతోషం, సుఖం జీవితంలో ఒక్కసారి దొరికినా చాలు. డబ్బు డ్రా చేద్దామని బ్యాంక్ వస్తే బోర్డు తిప్పేశాడు. ఇప్పుడు నా కొడుకు ఫీజు ఎలా కట్టేది? ఎలా కట్టేది? ఈ బ్యాంకులోనే పెట్టేశామే. మమ్మల్ని నిలువునా ముంచేశారు. ఇప్పుడు నా బిడ్డలకి అదేం కావాలి? అయ్యో దేవుడా, మమ్మల్ని రక్షించేవాడే లేడా? మీరు నాశనం అయిపోతారా? సర్వనాశనం అయిపోతారు. ఏమైంది? బ్యాంక్ దివాళా తీసిందని తెలిసి షాక్ తో పడిపోయింది సార్. రండి హాస్పిటల్ తీసుకెళ్దాం. సార్ ప్రయోజనం లేదు సార్, హార్ట్ అటాక్ సార్. వీళ్ళు చేసిన పనికి ఇంకా ఎంతమంది బలైపోతారో తెలియట్లేదు సార్. కానిస్టేబుల్స్ రండి హాస్పిటల్ షిఫ్ట్ చేద్దాం. పదండి పద. సార్ డిపాజిట్ చేసి మేము మధ్యతరగతి వాళ్ళం సార్. మీరు ఎలాగైనా చేసి ఆ చైర్మన్ పట్టుకుని మా డబ్బు మాకు ఇప్పించండి సార్. మిమ్మల్ని నమ్ముకున్నాం. మా డబ్బు మాకు ప్లీజ్ ఇప్పించండి సార్. లుక్, మీరు ధైర్యంగా ఉండండి. వాడు ఎక్కడున్నా వదలు. అలాగే సార్. సార్ నాకెందుకు చాలా భయంగా ఉంది సార్. బ్యాంకు మూతపట్టం చూసి ఒక ముసలావిడ గుండెలు బాదుకుంటూ అక్కడే పడి చనిపోయిందట సార్. ఇప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. మనం బ్యాంకులు పెట్టేదే జనం సొమ్ము దోచుకోవడానికి. చచ్చిన శవానికి దండేసి దండం పెట్టుకుని ఫోటో తీయించుకొని వస్తా. నువ్వేం భయపడ మాకు. అవి నాకేమీ తెలియదు సార్. 5 ఏయ్! అరే, నేను డీజీపీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. ఋషి బ్యాంక్ చైర్మన్ అరెస్ట్ చేసావా? అవును సార్. అతన్ని విడిచిపెట్టు. సార్ అతను ఐ నో దట్. డూ వాట్ ఐ సే. సారీ సార్. ఎంతో మంది బ్యాంక్ డిపాజిటర్స్ ను మోసం చేసి ఒక అమాయకురాలు చనిపోవడానికి కారకుడయ్యాడు. అయినా సరే అతను వదిలిపెట్టు. ఇంత మోసం చేసిన వాడిని వదిలిపెట్టమంటే ఎలా సార్? భరత్, ఇది మినిస్టర్ ఆర్డర్. సారీ సార్, నాకు నా డ్యూటీనే ముఖ్యం. వదిలిపెట్టరు. ఋషి బ్యాంక్ చైర్మన్ ని ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. నేనెంతో సిన్సియర్ గా నేరస్తుని అరెస్ట్ చేశాను. ఇప్పుడు మీరు వదిలిపెట్టమంటే నేను నా డ్యూటీ చేయడంలో అర్థం లేదు సార్. డోంట్ ఆర్గ్యూ విత్ మీ. డూ వాట్ ఐ సే. సారీ సార్, నేను నా డ్యూటీనైనా వదులుకుంటాను కానీ వీడిని మాత్రం వదలను. ఆ డీజీపీ చెప్పినా వదిలిపెట్టలేదంటే వాడు సామాన్యుడు కాదన్నా. వాడు ఏదైనా కేసు పెడితే నేను నీ కొడుకు ఇద్దరం ఇరుక్కుంటామన్నా. నాకెందుకో భయమేస్తుందన్నా. నేనుండగా నీకేల్రా భయము? నాకు నా కొడుకెట్టో నువ్వు అట్నే. నేను నేరుగా స్టేషన్కి పోతా. వాడెట్లా ఇడ్సి పెట్టడో నేను చూస్తా.